కి మీకు వచ్చే ల్యాండ్ మీ అన్నదమ్ముల మధ్యలో ఉండే తగరాదులు దీనివల్ల కూడా ఇది అవుతున్నాయి. అలాంటివి ఇక్కడ చూస్తే దగ్గర 24 ఉన్నాయి. ఆ 24 మీరు కూర్చొని గొడవలు పడద్దండి. గొడవలు పడి లేనిపోని కోర్టు పోవద్దండి. ఒక అర్ధ సెంటు అటు ఇటు అయినా అన్నదమ్ముల మధ్య గొడవ పడితే కడాన నష్టపోయేది మీరే, వేరే వాళ్ళు నష్టపోరు. దానివల్ల మీరు పోలీస్ స్టేషన్ పోవడం, కక్ష పెంచుకోవడం, ఆ ఇంట్లో కోడి మా ఇంటికి వచ్చింది, లేకుంటే ఆ ఇంట్లో కాకి మా ఇంటి మీద వాలింది అని అక్కడి నుంచి ఇంక గొడవలు పెట్టుకోవడం, గొడవలు పెట్టుకుంటే పోలీస్ స్టేషన్ పోవడం, పోలీసు వాళ్ళు మిమ్మల్ని నీచంగా చూడడం, తక్కువగా చూడడం, అదే మరి అదైనా కోర్టుకు పోవడం. కొన్ని రోజుల తర్వాత మీరు కోర్టు పక్షిగా తయారైపోతారు. కోర్టుకు పోకపోతే మీకు నిద్ర రాదు, ఆ పరిస్థితి వస్తారు. మీరు ఆనందంగా ఉండాలి, సమస్య పరిష్కారం చేసుకోవాలి. అత్యంత ఆశ వద్దు. మీరు అన్నదమ్ములే, అన్నదమ్ముల్లో కూడా గొడవలు పెట్టుకోవడం మంచి పద్ధతి కాదు. ఒక తల్లి తండ్రికి పుట్టిన బిడ్డలు మనం ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేసుకోవడం మన బాధ్యత. ఒకవేళ ఎవరైనా ఎక్కించినా మీరు ఎక్కద్దండి. అనవసరంగా లేనిపోని గొడవలు పెట్టుకోవద్దండి. పెట్టుకుంటే నష్టపోతాం. దయచేసి ఇది కూడా మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సబ్ డివిజన్ అంతా ఫ్రీగా ఇస్తున్నాం. మీ పేరుతో ఉంటే మీరు ఎక్కడికి పోయినా ఆ భూమి మీ పేరుతో ఉంటుంది, ఎల్ఎల్ఎం కింద. అప్పుడు ఈజీగా మీకు లోన్ ఇవ్వడానికి ఆటోమేటిక్గా ఇస్తారు. మీకు లీగల్లో డాక్యుమెంట్ అవుతుంది. ఎక్కడికి తిరిగే పరిస్థితి ఉండదు. దయచేసి అర్థం చేసుకోవాలి. ఇంకో పక్క మ్యూటేషన్స్ ఫర్ ట్రాన్సాక్షన్స్ ఒక 4, అంటే మీరు అమ్మినాక కొన్నారు, అలాంటి వాళ్ళు ఒక 4 ఉన్నారు. వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా మ్యూటేషన్ చేసేసుకుంటే మీకు వస్తాయి. అదే మరి కరెక్షన్స్ ఇంకొక 2 చేయాలి. ఇవన్నీ కూడా 74 ఉన్నాయి. 594 ఎకరాలు ఈ గ్రామంలో ఇంకా పట్టాలు ఇవ్వాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా నెల 2 నెలలు టైం. అంటే ఇప్పుడు మా చేతల్లో ఉంటే మేము చేసేస్తాం, మీ చేతల్లో ఉన్నాయి. మీరు కొట్టుకుంటే మీ పంచాయతీ పరిష్కారం అయ్యే వరకు మేము మీకు పట్టా ఇవ్వలేము. లేకపోతే మీ తండ్రి చనిపోతే అది మీరు రాసుకోవాలి. దానికి నేను ఇమ్మీడియట్గా ఇస్తాం. 100 రూపాయలు 10 లక్షల కంటే తక్కువకి, 10 లక్షల కంటే ఎక్కువ ఆస్తుంటే 1000 రూపాయలు మీరు కట్టేస్తే ఆటోమేటిక్గా మీ పేరుతో రికార్డ్ అవుతుంది. పట్టాదారు పాస్ పుస్తకాలు వస్తాయి. క్లారిటీ వచ్చింది అందరికీ? అర్థమైందా? అర్థమైందంటే జైలు పైకెత్తండి. ఓకే. ఇది కాకుండా ఏదైనా సమస్య ఉంటే ఇప్పుడు చెప్పండి. వాడి మైక్ ఇవ్వండి. అబ్బాయి సార్, నా పేరు మంగళ జితేంద్ర కుమార్. నాది నంద్యాల జిల్లా కోస్పాడు మండలం. సార్ ఇక్కడ కాదు, ఇక్కడ కాదు. చెప్పు, ఏం చెప్పు చెప్పా. సార్, నా పేరు మంగళి జితేంద్ర కుమార్. మంగళి అనేది నేను నాయ బ్రాహ్మణ వర్గానికి చెందిన వాడిని. గత వైసీపీ ప్రభుత్వం రీసర్వే చేసిన సమయంలో 100 సంవత్సరాల కిందట రీసర్వే అనేసి పెట్టారు. అందువల్ల ఈ